పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కాకి గుడ్లగూబ. కాకి కనబడితే చాలంట గుడ్లగూబ తరిమి తరిమి కొడుతుందంట. ఎందుకనో ఎవరికైనా తెలుసా? ఈ కథ ద్వారా మీరు తెలుసుకుందురు. ఒక పెద్ద అడవి ఉందంట. ఒకరోజు ఆ అడవిలోని పక్షులన్నీ కలిసి ఒక చోట చేరాయి. మన పక్షులకి రాజుగా ఒకరిని ఎన్నుకుంటే బాగుంటుంది కదా అని పక్షులన్నీ కూడబలుక్కుని ఒక గుడ్లగూబని తమ రాజుగా ఎన్నుకున్నాయి. అలా ఎన్నుకున్న తరువాత ఒక పెద్ద పక్షి అంటుంది, ఈ గుడ్లగూబని రాజుగా ఎన్నుకున్నాం కదా, ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పచ్చు అని అంటుంది. వెంటనే కాకి నిర్మోహమాటంగా ఇలా అంటుంది, నాకు ఈ గుడ్లగూబ రాజుగా ఉండడం అస్సలు ఇష్టం లేదు అని చెప్తుంది. అదేంటి, ఎందుకని ఇష్టం లేదు అని మిగిలిన పక్షులన్నీ అడుగుతాయి. గుడ్లగూబకి ఇప్పుడే ఇంత పెద్ద పెద్ద కళ్ళున్నాయి, దాని ముఖం చూస్తేనే భయంగా ఉంటుంది, ఇంకా కోపం వచ్చినప్పుడు ఇంకెంత భయంగా ఉంటుందో అని చెప్పి, నా అభిప్రాయం అయితే నేను చెప్పాను, ఇంకా మీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గుడ్లగూబ ఆ మాట విని కొంచెం బాధపడుతుంది. సరే అయితే కాకి గుడ్లగూబని వద్దన్నది కదా, ఇంకెవరిని ఉంచుదామా అని అనుకుని హంసని పక్షులకి రాజుగా ఎన్నుకున్నాయి. అప్పటి నుండి మొదలైందండి. ఈ కాకి కనబడితే చాలు గుడ్లగూబ దాన్ని తన్నడం మొదలుపెట్టింది. అది కథ. ఇది బుద్ధుడి జాతక కథలలో నుండి తీసుకోబడింది.